మెదక్ జిల్లా టెక్మాల్ మండల కేంద్రంలో ప్రభుత్వం కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల రికార్డులు తారుమారు చేశారని ఎస్ఓ బాలమణి మెడికల్ లీవ్ లో ఉండి రికార్డులను ఇంటికి తెప్పించుకుని తారుమారు చేసి తిరిగి కస్తూర్బా పాఠశాలకు తన సోదరుడు పెద్ద శంకరంపేట మండలం బుజురన్పల్లి హరిజనవాడలో ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్నారు. అతనితో రికార్డులు తిరిగి ఇస్తున్న క్రమంలో విలేకరుల కెమెరాకు చిక్కారు. అతన్ని విలేకరుల వివరణ కోరగా పొందలేని సమాధానం చెప్పి కస్తూర్బా గాంధీ పాఠశాల నుంచి అక్కడి నుంచి అతివేగంతో వెళ్లిపోవడంతో కారణం విలేకరులు సాలోజీపల్లి గ్రామ శివారులో ఆపి ఎందుకు పారిపోతున్నారని నిలదీయగా తాను పారిపోవడం లేదని మెదక్ జిల్లా పెద్ద శంకరంపేట మండలం బుజురన్పల్లి హరిజనవాడలో పాఠశాలలో ఉపాధ్యాయుడిగా విజయ్ పనిచేస్తున్నానని అందుకే వెళ్తున్నానంటూ నిజాన్ని ఒప్పుకున్నారు. చెప్పండి ఏమని చెప్పండి సార్ ఏందో ఏం చెప్పండి టేక్మాల్ కస్తూర్బాకు రికార్డ్ ఎట్లా వచ్చింది సార్? సార్ తను మెడికల్ ఆఫీసర్ మెడికల్ మెడికల్ లీవ్లో అక్క చెప్పింది. మీరు ఫస్ట్ అడగాల్సింది ఏంటంటే వాళ్ళు మాకు రికార్డ్స్ ఎవరు ఇచ్చారు అనేది మీరు అడగాలి. అక్క ద్వారా ఆమె మెడికల్ లీవ్లో ఉంది కాబట్టి వాళ్ళ స్టాఫ్ ద్వారా నన్ను తీసుకోవడం చెప్పింది. తీసుకోపోయినా సంతకాలు పెట్టింది. రేపు ఆడిట్ ఉంది. సంతకాలు పెట్టిన తర్వాత మళ్ళీ నేను తీసుకొచ్చి అక్కడ పెట్టినా. మీరు ఏం పని చేస్తారు? నేను టీచర్. ఇక్కడ సార్ బుజురన్పల్లి హర్జన్. ఆమె మాకు నాకు బంధువు అయితే అక్క మాకు. ఆమెకు ఇష్యూ ఉంది కాబట్టి మెడికల్లో ఉంది కాబట్టి నేను లీవ్లో ఉంది కాబట్టి నేను ఆడిట్కి సంబంధించి సంతకాల కోసం తీసుకొచ్చి పెట్టినా. సంబంధం లేని రికార్డు మీకు తీసుకెళ్తారు, మీరు తీసుకెళ్తారు. నాకు అక్కకు మెడికల్లో ఉంది కాబట్టి మెడికల్లో బంధువులందరూ డ్యూటీ చేస్తారు అనమాట. బంధువులు సార్ నేను తీసుకుపోయింది రికార్డ్స్ మాత్రమే. అవును సార్, ఎవరు సార్ సంబంధించిన అటెండర్ ఉంటుంది కదా, వాళ్ళు తీసుకుపోతారు కదా రికార్డ్స్. తీసుకుపోవాల్సిన అవసరం లేదు. ఇంటికి కూడా ఆఫీస్కి పోతే ఇంటికి ఎందుకు పోతాయి? అవసరం లేదు అనుకుంటే ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రాసిచ్చి ఉంటే ఇక్కడ ఇవ్వండి, నేను మాట్లాడతాను. ఇక్కడ ఇవ్వండి. మరి నువ్వెవరండి? నువ్వెవరు తీసుకున్నావు? ఎందుకు పారిపోతున్నావు? వాడికి నువ్వు హాస్టల్ దగ్గర అదే సంజయ్ చెప్పాలి. హాస్టల్ పోతున్నాడు, అదే మాట్లాడుతున్నాడు. హాస్టల్ నడు, అట్లా మాట్లాడు. టేక్మాల్ ప్రశ్న అందరు నడు. ఏమని ఇచ్చినావు? మెడికల్ లీవ్ అలా అక్కనట అక్కడికి సర్వీస్ చేస్తాడు తను. నడు, అట్లా మాట్లాడు. టేక్మాల్ ప్రశ్న అందరు నడు. మీరు హాస్టల్ రికార్డ్స్, మీ స్కూల్ రికార్డ్స్ అట్లా ఇస్తారా? మీ స్కూల్ రికార్డ్స్ అట్లా ఇస్తారా? మెడికల్ ఎవరికైనా ఇవ్వండి సార్, ఎవరికైనా చేయండి. మెడికల్ లీవ్ లో ఉంది, తను తీసుకోపోయింది, సంతకం పెట్టి తీసుకెళ్ళి. ఎందుకు పారిపోతున్నావు నువ్వు? సంజయ్ చేసిన కదా. సంబంధం లేదు, ఎందుకు పారిపోతున్నావు? నువ్వు పారిపోతలే, బండి ఆపండి. నువ్వు తీసుకుపోవడానికి ఎవరు? మీరెవరండి తీసుకుపోవడానికి? హాస్టల్ రికార్డ్స్ మీకు ఎట్లా వస్తాయి? ఏ రకంగా వస్తాయి మీకు? ఎవరైనా కావచ్చు, XYZ కావచ్చు. నీ కుటుంబ సంబంధం, నీ కుటుంబం మొత్తం చేయడానికి అవసరం లేదు. నువ్వు గవర్నమెంట్ ఎంప్లాయీ, అవునా? నీ ప్రాబ్లం ఏంటి సార్? ప్రాబ్లం ఏంటి? నా పని నేను చేస్తున్నాను, నీ పని నువ్వు చేయాల్సిందే. కానీ నువ్వు గవర్నమెంట్ రికార్డ్స్ మీకు ఎట్లా వస్తాయి? నేను తీసుకోపోలేదండి. నేను తీసుకోపోయాను కానీ నేను అక్కడికి ఇచ్చిన సంతకాలు పెట్టి నాకు ఇచ్చింది అంతే. ఇంటికి వస్తాయి రికార్డ్స్? హాస్టల్ రికార్డ్స్ ఇంటికి వస్తాయా? మెడికల్ లీవ్ లో ఉంది. హాస్టల్ రికార్డ్స్ మెడికల్ లీవ్ లో ఉంది. ఆమె బెడ్ మీద సంతకం అవసరం లేదు అనుకుంటే ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రాసిచ్చి ఉంటే ఇక్కడ ఇవ్వండి, నేను మాట్లాడతాను. ఇక్కడ ఇవ్వండి. మరి నువ్వెవరండి? నువ్వెవరు తీసుకున్నావు? ఎందుకు పారిపోతున్నావు? వాడికి హాస్టల్ దగ్గర అదే సంజయ్ చెప్పాలి. హాస్టల్ పోతున్నాడు, అదే